హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు వండర్లాయ్ అన్నమాట. వీకెండ్లో చాలామంది జనాలు ఉంటారని చెప్పి మేము సోమవారం సెలెక్ట్ చేసుకొని సోమవారం వెళ్ళాం. ఇక సోమవారం కూడా ఇక్కడ వీకెండ్ కంటే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వేసవి కాలం సెలవులు కాబట్టి ఈ జనాలంతా చాలామంది ఉన్నారు. ఒక్కొక్క రైడ్ దగ్గర కనీసం ఒక గంట గంటన్నర పట్టిద్దంట. అటువంటప్పుడు వెళ్ళటం ఎందుకని చెప్పి మేము రిటర్న్ అయితే అయిపోయాం. దారిలో బాగా ఆకలిస్తుందని చెప్పి సూర్యాపేట అవుట్కట్స్లో మేము హోటల్ గోదావరి అన్న హోటల్కి వెళ్ళి భోంచేద్దాం అని చెప్పి ఇక్కడ ఆగటం జరిగిందనమాట. సో బయట నుండి అయితే చక్కగా ఉంది, చక్కగా గ్రీనరీ అంతా ఉంది. పార్కింగ్కి కొదవే లేదు, ఎన్ని కార్లైనా ఎన్ని బండ్లైనా పెట్టొచ్చు అనమాట. లోపల యాంబియన్స్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి ఏసీ యాంబియన్స్, మరొకటేమో నాన్ ఏసీ అనమాట. సో నాన్ ఏసీ సాయంత్రం పూట ఫుల్ అయ్యిద్ది అనుకుంటా. మేమైతే మధ్యాహ్నం వచ్చాము. ఇక్కడ మేము వచ్చినప్పటికీ ప్లేస్ ఏం ఖాళీ లేదు, ఫుల్గా ఉందంతా. ఇక్కడ అనేక రకాల స్టార్టర్స్ కానీ బిర్యానీస్ కానీ ఉంటాయి. కాకపోతే మేము మాత్రం వెజ్ భోజనాన్ని ప్రిఫర్ చేసాం అనమాట. ఇంకా జర్నీలో ఉన్నప్పుడు నాన్ వెజ్ లేని తింటే ఇంకా లేనిపోయిన తలనొప్పి ఎందుకని చెప్పి చక్కగా వెజ్ భోజనం చేద్దామని చెప్పి, ఎలాగో పేరు గోదావరి అని ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అనుకున్నాను నేను. అందుకని ఇక్కడ వెజ్ భోజనాన్ని ప్రిఫర్ చేసి చక్కగా ఒక బల్ల మనం ఎంచుకొని అక్కడ కూర్చోవటం జరిగిందనమాట. అయితే హోటల్ ఫుల్గా ఉంది. చూడండి, ఇక్కడ మనకి ఒక ప్లేట్లో చక్కగా అన్ని కర్రీస్ అన్నీ తీసుకొని రావటం జరిగిందనమాట. ఈరోజు వీళ్ళు వడ్డిస్తున్న ఐటమ్స్ ఏంటంటే క్యాబేజీ ఫ్రై, క్యాలీఫ్లవర్ పకోడీ, ఫ్లవర్ రైస్లో ఒక పులిహార అయితే ఇవ్వటం జరిగింది, బంగాళదుంప గుజ్జుకూర, చారు, పప్పు చారు ఇవ్వటం జరిగిందనమాట. దీంతోపాటు స్వీట్ సెక్షన్లో ఒక పాయసం వెళ్ళిచ్చారు. చక్కగా చూడండి, గోడల మీద ఆర్ట్స్తో మంచిగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఐటమ్స్ అన్నీ ఇవి. పప్పు వచ్చేసరికి తోటకూర పప్పు మనకి ఇవ్వటం జరిగిందనమాట. ఇవి ఐటమ్స్ అన్నీ మనకి ఇచ్చారు. దీంతోపాటు పక్క బలాల్లో నేను గమనిస్తే బేటప్పడాలు ఉన్నాయి. అవి మాకు ఇవ్వలేదేంటి, అవి కూడా కావాలంటే కాసేపు అయిన తర్వాత తెచ్చిచ్చారు. ఇక్కడ మేము వచ్చి కూర్చున్న తర్వాత దాదాపుగా 25 నిమిషాలకి ఒకళ్ళు ఆర్డర్ తీసుకోవటానికి రావటం జరిగింది. వాళ్ళకు మేము ఇలా భోజనం కావాలని చెప్తే ఇంకో 15 నిమిషాలకి, అంటే దాదాపుగా అరగంట పైనే మేము ఇక్కడ వెయిట్ చేసాము. ఓవరాల్గా నేను ఇక్కడ ఈ హోటల్కి చెప్పేది ఏంటంటే సర్వీస్ అసలు బాగోలేదు. వచ్చిన ఈ కస్టమర్స్ని అయితే వీళ్ళు అసలు ఏం కేర్ చేయట్లేదు. మనం 10 సార్లు పిలిస్తే వీళ్ళు వస్తున్నారనమాట. సో ఫస్ట్ అయితే మనం ఫ్లేవర్ రైస్ పులిహారతో స్టార్ట్ చేద్దాం. పులిహార అయితే చాలా చాలా కమ్మగా ఉంది, భలే టేస్టీగా ఉంది. సూపర్, పులిహార చాలా చాలా బాగుంది. ఎందుకంటే నేను చాలాసార్లు పులిహారలా ఏదన్నా గుడిలో తిన్నప్పుడు ఏదైతే టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వచ్చింది. పులిహార అయితే చాలా కమ్మగా ఉంది. ఇక తర్వాత మనం పప్పుతో మొదలు పెడదాం. ఇక్కడ మనకి తోటకూర పప్పు ఈరోజు ప్రిపేర్ చేశారనమాట. రోజు మెనూ మారుతూనే ఉంటుంది, ఒకే రకమైన కర్రీస్ ఉండవు. క్యాలీఫ్లవర్ పకోడీ ఇచ్చారనమాట. ఒకసారి పప్పులో క్యాలీఫ్లవర్ పకోడీని నంచుకొని తిని చూద్దాం. అన్నం అయితే వేడి వేడిగా తెచ్చారు, పకోడీ కూడా వేడి వేడిగా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ దాదాపుగా వేడిగానే ఉన్నాయి. పప్పు అయితే చెప్పక్కర్లేదనమాట, వేడి వేడి పప్పు అనమాట. చాలా కమ్మగా ఉంది పప్పు. అందులో క్యాలీఫ్లవర్ పకోడీ నంచుకొని తింటుంటే కాంబినేషన్ చక్కగా ఉంది. చాలా రేర్ కాంబినేషన్ అనమాట, భలే బాగుంది. ప్లేటింగ్ కూడా చూడండి, చక్కగా అరిటాకు వేసి స్టీల్ ప్లేట్లో తీసుకొని రావటం జరిగింది. మనం చాలాసార్లు చెప్తూనే ఉంటాం మన ఉపోద్ఘాతం, స్టీల్ ప్లేటు అని చెప్పి, మరియు అరిటాకు అని చెప్తుంటే ఇక్కడ అన్నీ కూడా వీళ్ళు పాటిస్తున్నారు. చాలా చక్కగా ఉంది. పప్పు కూడా చాలా రుచికరంగా ఉంది. పప్పులో ఈ క్యాలీఫ్లవర్ పకోడీ, బ్యాటప్పడాలు కూడా మధ్యలో తెచ్చిచ్చారు. అది కూడా చక్కగా ఉన్నాయి కాంబినేషన్. కాకపోతే బ్యాట్ అప్పడాలతో కంపేర్ చేసుకుంటే కనుక ఈ క్యాలీఫ్లవర్ పకోడీయే పప్పులో చాలా కమ్మగా ఉంది. పప్పు ఎంత కమ్మగా ఉందంటే ఇక ఇందులో నంచుకోవడానికి ఏమీ అక్కర్లేదన్నమాట. చక్కగా అవన్నీ మనం తినేయచ్చు అనమాట. దీంతోపాటు బల్ల మీద 2 రకాల పికిల్స్ మరియు పౌడర్ కూడా ఉంది, కందిపొడి అంట. కావాలంటే వాటిని కూడా మనం వడ్డించుకోవచ్చు.
తర్వాత బంగాళదుంప గుజ్జు కూర నేను తిందాం అనుకున్నాను. కొంచెం టేస్ట్ చేశాను, నచ్చలేదు. ఎందుకంటే బంగాళదుంపలు 4 మనం తింటే అందులో 2 పూర్తిగా ఉడకలేదు. అందుకని బంగాళదుంప కూర నేను పక్కన పెట్టేశాను. ఇక పప్పుతోనే భోజనాన్ని నేను అలా కొనసాగిస్తున్నాను. మనం అడిగితే పక్క బల్ల మీద చూసి బేటప్పడాలు అడిగితే మనకి తెచ్చిచ్చారు. అవి తిన్న తర్వాత అనవసరం అనిపించింది అడగటం. అన్ని హోటల్స్లో మనం సాంబారు చూస్తాం కదా, కానీ ఇక్కడ వెరైటీ సాంబార్ కాదు, ఇది పప్పుచారు. మునక్కాళ్ళతో కాసిన కమ్మటి పప్పుచారు తెచ్చిచ్చారు. చాలా బాగుంది, భలే రుచికరంగా ఉంది. ఈ బేటప్పడాల బదులుగా వడియాలో లేకపోతే పెరుగు మిరపకాయలో అప్పడమో ఇస్తే బాగుండేది. ఈ పప్పుచారులోకి బేటప్పడాలు అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇది వచ్చేసరికి క్యాబేజీ ఫ్రై అన్నమాట. క్యాబేజీ ఫ్రై సంబంధించి ఒకసారి నర్సరావుపేటలో ఒక హోటల్లో తిన్నాను నేను. అబ్బబ్బబ్బా, ఒక లేడీ ప్రిపేర్ చేశారనమాట. ఎంత బాగుందంటే అది నాకు ల్యాండ్ మార్క్ అయిపోయింది అనమాట. ఎక్కడ తిన్నా సరే ఆ టేస్ట్తో కంపేర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా బాగానే ఉంది. తర్వాత చారు ట్రై చేద్దాం అనుకున్నాను నేను. చారు కూడా బాగానే ఉంది, కాకపోతే భోజనం మొత్తం చారుతో తినే అంత బాగోలేదు, కానీ బాగుంది. స్టార్ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ పప్పుచారు అనమాట. పప్పుచారు భలే బాగుంది. ఇందులో మనకి వీళ్ళు ఇచ్చిన సైడ్ డిషెస్ అంటే నంచుకోటాకి ఇచ్చిన పకోడీ కానీ లేక ఈ క్యాబేజీ ఫ్రై కానీ చక్కగా సరిపోయింది, చాలా బాగుంది. ఇక నాకు పప్పు అయితే చాలా బాగా నచ్చింది. అందుకని పప్పు మరియు ఈ పప్పు చారుతోనే దాదాపుగా భోజనాన్ని ముగించాను అనమాట. ఇక వీళ్ళు స్వీట్ కూడా ఇచ్చారు, పాయసం అనమాట. ఆ పాయసం కూడా తిన్నాను, చక్కగా ఉంది. తర్వాత ఇక పెరుగు తెచ్చిచ్చారు. ఎండ అయితే అదిరిపోతుంది, దాదాపు 50 డిగ్రీల దాకా ఉంటుంది. అయినా సరే పెరుగు చాలా కమ్మగా, చాలా నీట్గా పెరుగునైతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా చోట్ల ఎంత ఎండ ఉంటే పుల్లదనం వచ్చేస్తుంది, కాకపోతే ఇక్కడ చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి, కాకపోతే సర్వీస్ వీళ్ళు సరి చేసుకుంటే సూపర్గా ఉంటుంది.